Hello everyone, welcome to my channel. This video is all about IPO. IPOకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంటుందండి. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ IPOs are coming in the rest of the 2026. So one of the biggest IPO is NSE is coming already. They have filed their papers. So anytime soon you can see the dates are coming up, issue date and closing date and everything. But I know this is not a fresh IPO. This we call it as OFS, and offer for sale. So in this, the existing investors will sell their stake, like example SBI and Bank of Baroda are largest out of these 10 investors. So వాళ్ళందరూ కూడా కొంచెం స్టేక్ని సేల్ చేస్తున్నారు. సో ఇన్వెస్టర్స్ క్యాన్ గెట్ దీస్ స్టాక్స్ అండ్ దెన్ ఇట్ విల్ గెట్ లిస్టెడ్. సో ఆఫ్ కోర్స్ లిమిటెడ్ ఉంటుందండి. అండ్ యూ నో దట్ ఎన్ఎస్సి ఈజ్ ఏ మచ్ అవైటెడ్ ఐపీఓ. ఎప్పటి నుంచో 5 years నుంచి అది పెండింగ్లో ఉంది. ఫైనల్ ఇట్ ఈస్ కమింగ్ ట్రూ. So lot of subscriptions will be there, but you wanted to buy right now before IPO and all. మీరు కొనుక్కోవాలంటే అన్లిస్టెడ్ షేర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో మీరు ఇప్పుడు అది ప్రైస్ రేంజ్ బిట్వీన్ 2050-60 ఆ రేంజ్లో మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మీరు యూ క్యాన్ కాంటాక్ట్ అస్. వీ విల్ గివ్ యూ ద గైడెన్స్. నెక్స్ట్ బిగ్గెస్ట్ ఐపీఓ ఈజ్ జియో ప్లాట్ఫామ్స్. సో ఈరోజే రిలయన్స్ ఏజిఎం యాన్యువల్ జనరల్ మీటింగ్లో సో ముఖేష్ అంబానీ అండ్ ఆకాష్ అంబానీ హ్యాస్ డిక్లేర్డ్ దట్ వీఆర్ ఫైలింగ్ ద పేపర్స్ టుడే టు ద సెబీ ఫర్ ఐపీఓ. సో విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూస్ ఫర్ ద ఇన్వెస్టర్స్. ఆల్ ఆర్ గెటింగ్ రెడీ విత్ దేర్ ఫండ్స్. అందరూ కూడా మనీని అక్యుములేట్ చేసుకునే పనిలో ఉన్నారు. సో ఎనీ టైమ్ సూన్ యూ కెన్ గెట్ ద డేట్స్ ఫర్ ద జియో. బట్ ఇది కూడా మనకి చాలా ఆల్మోస్ట్ 35,000 crore బిగ్గెస్ట్ ఐపీఓ అండి. అలానే ఎన్ఎస్సి కూడా బిగ్గెస్ట్ ఐపీఓ. సో ఈ జియో లో మీకు ఖచ్చితంగా మాకు అలాట్మెంట్ కావాలి అంటే ఇప్పటి నుంచి మీరు రిలయన్స్ షేర్స్ మీరు కొనుక్కోవచ్చింది. ఎందుకంటే రిలయన్స్ అనేది ప్రైమర్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ లాగా మనము అది ప్రమోటర్ కంపెనీ, ఇది సబ్సిడరీ కంపెనీలా ఉంటుంది. సో వాళ్ళకి ఎవరైతే రిలయన్స్ షేర్స్ ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా ఈ కేటగిరీ అలాట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మీకు ఇంకా ఎక్కువ షేర్స్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే రిలయన్స్ షేర్స్ని అక్యుములేట్ చేస్తూ ఉండండి. సో యూ విల్ గెట్ దట్ గ్యారంటీడ్ ఫ్యూ షేర్స్ విల్ బి అలాటెడ్ ఆఫ్ ద జియో ప్లాట్ఫామ్స్. ఇంక ఇవి కాకుండా చాలా ఐపీఓస్ వస్తున్నాయండి. లైక్ వీ హ్యావ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ వస్తుంది. అలానే మనకి జెప్టో కూడా వస్తుంది. అలా ఇంకా చాలా ఐపీఓస్, రెజర్ పే అనే కంపెనీ వస్తుంది. అలానే ప్రెస్టీజ్ హోటల్కి సంబంధించిన కంపెనీస్ వస్తున్నాయి. సో రెస్ట్ ఆఫ్ ది 6 months ఈస్ గోయింగ్ టు బీ వెరీ మచ్ యాక్టివ్ ఆన్ ప్రైమరీ మార్కెట్, దట్ ఈస్ ఐపీఓస్. సో వీటి గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏవి అవాయిడ్ చేయాలి, సో ఇలాంటి వివరాలన్నీ మీకు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అండ్ టు గెట్ ద అలాట్మెంట్. థ్యాంక్ యూ.